ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల స్తుతి ఆరాధనకు అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. వేకువని లేచి ప్రభువును వెతుకుటకు మరి ఒక సమయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ మరి కళ్ళు మూసుకొని ప్రార్థన ప్రభువా మా దేవా మీ బంగారు పాదములకు వందనాలయ్యా. ఇదిగో నా ప్రభువా, రాత్రికాల సమయం అంతయు కూడా నాయన నీ చల్లని రెక్కల కింద మమ్మల్ని కాచి మంచి సుఖమైన నిద్రనిచ్చిన ప్రభ, తిరిగి వేకువని మిమ్మల్ని కలుసుకున్నటకు నా ప్రభ మాకు తరుణాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నా ప్రభ, కొద్ది నిమిషాల పాటు నీ సన్నిధిలో కూర్చొని నా ప్రభ అయ్యా నిన్ను ఆరాధించుకున్నటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను ధ్యానించుకున్నటకు నాయన నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల స్తుతి ఆరాధన అంతటినీ మీ పాద సన్నిధికి ధూపం వలె చేర్చుకొని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్. పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుదాము. అందరూ ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలంలోనే మరి తండ్రిని వెతుకుట ఎంతో ఆశీర్వాదకరము. ఈ ప్రతి దినము కూడా తండ్రి మన వాకిట నిలిచి నా బిడ్డ నా కోసం ఎప్పుడు నా దగ్గరికి వస్తుందా అని ఎదురు చూసే దేవుడు కనుక మనము నిద్రమత్తులమై ఉండకుండా వేకువనే లేచి తండ్రి పాదాల చెంత కొద్ది నిమిషాలు గడిపినప్పుడు అప్పుడు ఆయన మన కోసం తెచ్చినటువంటి ఆత్మ ఫలములను, అదేవిధంగా దీవెన ఆశీర్వాదములను మనకు కుమ్మరిస్తాడు. ఇది మనందరం కూడా గ్రహించవలసిన విషయము. మరి పాటలు పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాము. మనకి ఇచ్చిన స్వరాలను బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుందాము. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా నిన్నే ప్రార్థింతును,
నిన్నే ప్రార్థింతును యేసు, నిన్నే ప్రార్థింతును. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నే వెనుదిరుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నే వెనుదిరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నే వెనుదిరుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒక కీర్తన పాడుకుంటూ దేవునామాన్ని మహిమపరచుదాము. మరి మనల్ని ఎంతగానో ముందుగా దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆయన చెంతకు వచ్చి ఆయనను ప్రేమించి ఆరాధించినట్లయితే మన జీవితంలో ఏ లోటుపాటు లేకుండా ఆయనే సమస్త ఆశీర్వాదాలను మనకి దయచేస్తాడని మరి ఇంకా మరి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకున్నాము. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవమున్, సమస్త మానవ శ్రమానుభవమున్ సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. పరార్థమై భవ శరీరమొసగిన, పరార్థమై భవ శరీరమొసగిన పరోపకార నరావతార సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. దయా హృదయ దురాత్ములెల్లరిన్, దయా హృదయ దురాత్ములెల్లరిన్ నయాన భయాన దయాన బ్రోవని సమానులెవరు
లేవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవమున్, సమస్త మానవ శ్రమానుభవమున్ సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆయనతో సమానులైన వారు ఎవ్వరు కూడా ఈ భూమి మీద లేరు. దేవతలుగా ఆరాధించబడుతున్న విగ్రహాలు ఏవైనటువంటి కూడా ఈ భూమి మీద సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు, ఆయనకు సమానులు ఎవ్వరు లేరు. సమానతత్వంలో మరి సహోదరత్వం చూపించడంలో ప్రతి విషయంలో కూడా పాపాత్ములను రక్షించుటలో మరి ఆయనకు సమానులు ఎవ్వరు లేరు. ఎంత గొప్ప రచన కదా. కీర్తన పుస్తకంలో ప్రతి పాట కూడా ఎంతో అర్థవంతమైనవి. మనం ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాటి యొక్క విశిష్టత తగ్గనటువంటిది. అదేవిధంగా మరి యొక్క పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. చివరిగా ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నీకోసమే సాక్షార్థమై పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్యక్షేత్రమా, స్తోత్రగీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్యం నీదని, నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై, సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోకమహిమ చూడక నీ జాడను వీడక, లోకమహిమ చూడక నీ జాడను వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. నీ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీకోసమే సాక్షార్థమై, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిని వీడకుండా నిత్యము ఆయన సన్నిధిలో సన్నతించి మనము పాడవలసిన వారమై ఉన్నాము. మరి ఆయనలోనే ఆనందం, ఆయనలోనే మనకి ఆశ్రయం, ఆధారం, ఆయన సన్నిధిలోనే మనకి సంతోషం. కాబట్టి మనం ఆయనకి ఎల్లప్పుడూ స్తోత్రగీతం పాడవలసిన వారమై ఉన్నాము. నేటి దినమునకై మరి మనము ఆదికాండము 6వ అధ్యాయము, నిన్నటి దినాన 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం కదా. చదువుకొని నేటి దినమున 6వ అధ్యాయమును మొదటగా చదువుకొని అధ్యాయం మొత్తం పూర్తిగా చదువుకొని మనము ధ్యానించుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలీయులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయుండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో, వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెడుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుంటి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో, నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును.
అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మొగదియు ఆడదియు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము, పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము, జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము, నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. ఈ మటునకు బైబిల్ పాఠము సారి. మరి నిన్నటి దినమున నోవా ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఎవరతను? హానోకు. 5వ అధ్యాయంలో హానోకు గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా నేటి అధ్యాయంలో కూడా, ఈ 6వ అధ్యాయంలో కూడా మరి 2 విషయాలు దేవుడు మాట్లాడినాడు. ఒక వ్యక్తి గురించి, మరి ఒక ప్రకృతి వినాశనం గురించి. ఏంటది? జలప్రలయం. జలప్రలయం గురించి మరి దేవుడు ఈ 6వ అధ్యాయంలో మనతో మాట్లాడినట్టుగా మనము గమనిస్తూ ఉంటాము. నరులు భూమి మీద ఆరంభించినప్పుడు, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇక్కడ మరి దేవుడు అప్పుడున్న ప్రజలను గురించి, వారందరి గురించి మాట్లాడుతూ అధ్యాయాన్ని ప్రారంభించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ముందుగా మనం అసలు వీళ్ళు దేవుని కుమారులు అని అంటే ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా జలప్రలయం గురించి చెప్పబడింది. జలప్రలయం తర్వాత మరి జలప్రలయం అనేది దేవుడు అప్పుడున్న ప్రజలకి వారి యొక్క వికృత చర్యలకు, వారు చేసినటువంటి పాపమునకు దేవుడిచ్చినటువంటి తీర్పుగా మనము గమనిస్తూ ఉంటాం. వారందరినీ పెట్టేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అట్టి రీతిగా వారందరినీ కూడా మరి జలప్రలయంలో ముంచి వేసి మరి వారికి ఒక తీర్పునివ్వడానికి ఇస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. అయితే అందులో నుంచి మరి ఆయన ఇచ్చే తీర్పులో నుంచి దేవుడు మరి ఆయనకు నచ్చిన వ్యక్తిని తప్పించడానికి, ఆయనకు నచ్చిన వారిని తప్పించడానికి మరి చేసిన ఒక మంచి సదుపాయమే ఈ ఓడ నిర్మాణము కదా. దేవుని ఒక ఆదేశము. మరి ఆయన ఓడలో ప్రయాణికులు ప్రయాణించడానికి కాదు, అంటే ఆ సముద్రం మీద వెళ్ళి వాళ్ళు చేపలు పట్టుకొని, లేకపోతే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కాదు ఈ ఓడ యొక్క నిర్మాణం. కానీ ఆ ప్రయాణానికి, ఆ ఓడను నిర్మాణించడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు మరి ఈ 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. అంత పెద్ద పెద్ద కొలతలు కలిగినటువంటి ఇంత యొక్క పెద్ద నిర్మితమైన ఓడను నిర్మించడానికి గల కారణము మనము ఈ అధ్యాయంలో ముందుగా చూస్తూ ఉంటాము. ముందుగా 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. అసలు దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? మరి ఇక్కడ మనం అనుకున్నట్లు మరి దేవుని కుమారులు అంటే దేవదూతలు కారు. వారు మరి ఒకవేళ మంచి దేవదూతలు అయితే పాపం ఎందుకు చేస్తారు కదా. అదే చెడిపోయిన దేవదూతలు అయితే మరి వారు నరస్త్రీలను మోహించి పెళ్ళాడి కానీ మరి వాళ్ళు ఈ విధంగా ఎలా చేస్తారు కదా. ఈ 2 విషయాలు కూడా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే వారు చెడిపోయిన వారు కాదు, దేవదూతలు కాదు, కానీ వారు ఆదాము నుంచి వచ్చిన సంతానము వారు. మరి నరులు అని చెప్పబడుతున్నవారు, దేవుని కుమారులు అని చెప్పబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఆదాము నుంచి వచ్చి ఉన్నటువంటి సంతానము వారు. మరి నరులు అని చెప్పబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మరి నిన్నటి దినమున మనము అధ్యాయంలో ఆదాము వంశావళి నుంచి చదువుకున్నాం కదా. మరి అదేవిధంగా అంతకు ముందు అధ్యాయాల్లో కూడా మనము 2 వ్యక్తులను, ఒక పాపపు వ్యక్తిని, ఒక దేవునికి ప్రియమైన వ్యక్తిని చూసాము, కయీను, హేబేలు. ఈ నరులు అని చెప్పబడుతున్న వారు ఎవరైతే
ఉన్నారో వారే ఆ కయీను సంతానం నుంచి వచ్చిన వారుగా మనము గమనిస్తూ ఉంటాము. కయీనును అసలే శపించి దేవుడు వెళ్ళగొట్టిండు. మరి ఈ దేవుని కుమారులకి వారికి పొత్తెక్కడిది కదా. అటువంటి వికృత చర్యలు, దేవునికి హేయమైన కార్యములు అనేకములు చేసి ఉన్నారు గనుక దేవుడు భూమి మీద ప్రజల యొక్క పాపము బహు విస్తరించిపోయిందని, భూమి మొత్తము బలాత్కారంతో నిండుకొని ఉన్నదని ముందు వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ విధంగా దేవునికి నచ్చనటువంటి ప్రజ అప్పుడు జీవించి ఉన్నది. కాబట్టి దేవుడు వారందరినీ కూడా మరి ముంచివేళ మట్టు పెట్టాలని ఆయన కోపాన్ని, ఉగ్రతను వారి మీదకి రప్పించదలచి మరి వీరందరినీ మరి మట్టు పెట్టదలిచినప్పుడు ఆయనకి ఇష్టమైన వ్యక్తిని మాత్రం, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మాత్రం ఎన్నుకొని ఆయనను మాత్రం రక్షించదలచి ఈ ఓడను నిర్మించి దానిలో ఆయనని నివాసం ఉండమన్నాడు. అయితే ఈ విధంగా మనము చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము 3వ వచనం, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను. అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను. ఇక్కడ మరి అంతకుముందు వచనంలో మనము అందరూ 900 సంవత్సరాలు బ్రతికినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. కానీ అన్ని సంవత్సరాలు నిన్ననే కదా మనము మరి ధ్యానించుకున్నాము. అరే, ఇన్నిన్ని సంవత్సరాలు వాళ్ళు బ్రతుకుటకు దేవుడు ఎంత కృపనిచ్చినాడు కదా. అన్ని సంవత్సరాల కాలంలో వారంతా ఎంతో దేవునికి విధేయులై మరి ఎంతో మరి ఆయనకి ఇష్టలై జీవించి ఉండవచ్చు అని మనము నిన్న మాట్లాడుకున్నాము, ధ్యానించుకున్నాము. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు, ఒక ఆలోచన మనలో రేకెత్తించి ఉన్నాడు. కానీ నేటి దినమున ఏమని చెప్తా ఉన్నాడు? ఉన్న ఫలంగా అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను. వారికి ఒక 120 సంవత్సరాల కాలం మాత్రం వారికి నిర్ణయించాడు. దేవుడు అవకాశం ఇచ్చాడనమాట. ఎందుకనంటే ఇప్పటికైనా ఆ సంవత్సర కాలంలో అయినా వీరు మారతారేమో, ఒకవేళ వారి యొక్క పాపం నుంచి వారు తప్పించబడతారేమో, వారు నేను చేయాలనుకున్న ఈ శిక్ష నుంచి తప్పించుకుంటారేమో అని దేవుడు మరి ఈ వారి యొక్క దేవుని యొక్క చిత్తమును మనకి బయలుపరిచినట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనంలో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా, దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిండంట. ఇంకా సమయం లేదు, మీకు 120 ఏండ్లు మాత్రమే ఉన్నాయి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి అని దేవుడు అప్పుడున్న ప్రజలకు ఎంతో దీర్ఘశాంతంతో, ఎంతో ఓపికతో ఆయన కనిపెడుతూ మరి అప్పుడున్న నోవాహు దినాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఆయన ఆత్మ ద్వారాగా ప్రకటించినట్టు ఆ ప్రకటించుటకు దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే నోవాహుని వాడుకున్నాడు. ఈ 120 ఏండ్లు కాలము ఏదైతే ఓడ నిర్మించడానికి మరి నోవాహు సమయం పట్టిందో ఆ 120 ఏండ్లు కూడా పాపం నోవాహు గారు ఎంతో శ్రమపడి ఉండొచ్చు. అదేవిధంగా క్రీస్తు కూడా మన కొరకు ఆయన శరీర విషయంలో చంపబడి కూడా ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడేను. అసలు ఎంతో ఆలోచించదగ్గ లోతైన మర్మం కలిగినటువంటి వచనము. నీతిమంతుల కొరకు అనీతిమంతుల కొరకు కూడా దేవుడు ఆయన చంపబడ్డట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు అన్నట్టుగా మనము ఈ వచనాన్ని చూసి మనం ధ్యానించుకుందాము. ఆ దినాల్లో మరి కిందకు వచ్చినట్లయితే నెఫేలులు కూడా ఉన్నారు, వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి.
పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఆ దినాల్లో నెఫీళ్ళు కూడా ఉన్నారట. మరి వారు శూరులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. బలాత్కారులు, దౌర్జన్యపరులు. వీరు రాక్షసులైతే కారు, మనుషులే. కానీ వారు మరి అతి బలవంతులు అన్నట్టుగా. శూరులు అంటే ఎవరినంటారు? యుద్ధంలో జయించేటువంటి వారిని, బలవంతులైనటువంటి వారిని శూరులు అని అంటారు కదా. దేవుని కుమారులు అంటే ఆదాం నుండి వచ్చిన వారు. ఇప్పుడు ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, షేతు నుండి ఆదాం నుంచి వచ్చిన వారు దేవుని కుమారులు. నరుల కుమార్తెలు అంటే కయ్యూని వంశీకులు. మరి ఈ 2 రకాల వారు పరస్పరము వియ్యం అందుకున్నారు. వాళ్ళ కుమారులను, వీళ్ళ కుమార్తెలను. మరి ఇరువురు పరస్పరము వియ్యం అందుకోవడం వల్ల అందరూ భ్రష్టు పట్టిపోయినట్టుగా మనము ఈ వచనాల్లో మనము గమనిస్తూ ఉంటాము. అందరూ అంటే కొందరు దేవుని సాక్షార్థమై నిలిచి ఉన్నారు. వారెవరు అనంటే నోవహు, అతని కుటుంబం. ఇక్కడ మాట్లాడినాడు కదా, కేవలం 8 మంది నీటి ద్వారా రక్షణ. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి కదా. ఈ నీటి ద్వారా రక్షణ పొందిరి అని అంటే నీటికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. నీరు అనేది దేనికి సాదృశ్యంగా మనం భావించవలసి ఉన్నది? బాప్తిస్మమునకు. ఆ నీటిలో మునిగినప్పుడు మనకి బాప్తిస్మము ద్వారా మన పాప జీవితంను నీటిలో వదిలిపట్టేసి మరి తిరిగి నూతన జీవితాన్ని, ఒక కొత్త జీవితాన్ని, మరి దేవుని కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించాలని మనం బాప్తిస్మం తీసుకుంటాము. ఈ జలప్రలయము మరి మనకు అనేక విధాలుగా అనేక సందర్భాలను మనకి ఆలోచింపజేసే విధంగా, జ్ఞప్తి చేసే విధంగా ఉంటుంది. ఇక్కడ 5, 6, 7, 8 వచనాల్లో కూడా దేవుడు మరి వారి యొక్క తలంపులు ఏ విధంగా ఉన్నాయి, వారు ఎంత చెడ్డవారై ఉన్నారు అనేది చూసి మరి భూమి మీద నరులను చేసినందుకు ఎంతగానో సంతాపం నొందినట్లుగా, మరి ఆయన హృదయంలో ఎంతగానో నొచ్చుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. అప్పుడు యెహోవా మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. అయితే యెహోవా దృష్టికి నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నరులను, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా ఆయన తుడిచిపెట్టవేయాలనుకున్నాడు. ఎందుకంటే వారి యొక్క పాపపు ఆలోచనలు, వారి యొక్క తలంపులనే చెడుతనం ఉన్నదంట. వారు ఎంత మరి కేవలము వారి ఆలోచన మొత్తం కూడా ఊహ, ఆలోచన ప్రతిది కూడా చెడ్డగానే ఉన్నది. మంచి అనేది ఏ కోసాన కూడా దేవునికి కనబడలేదు. దేవుడే దుఃఖపడే అంత చెడ్డ కార్యాలు చేశారనంటే మరి ఒకసారి ఈ దినాలు కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఎంత భయంకరమైనటువంటి దినాల్లో మనము గమనిస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఇట్లాంటి భయంకరమైనటువంటి ఎన్ని చూసుంటాడో, అందుకే జలప్రలయం తెప్పించి అప్పటి ఉన్న ప్రజలందరినీ ముంచి వేసినాడు అని నేను అనేక మార్లు బాధపడుతూ ఉంటాను. ప్రతి దినము మనము వార్తల్లో చూసినట్లయితే ఎంతో భయంకరమైనటువంటి వాయువర్షాలు లేనటువంటి సందర్భాలు, మరి స్త్రీలు స్త్రీలతోనే పోవడాలు, పురుషులు ఇట్లా అసలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నేడు కూడా మనము జీవిస్తూ ఉన్నాం. ఇట్టి స్థితిలో మనల్ని మనము దేవుని కలిగి ఉండడం ద్వారాగానే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. కానీ దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఆయన ఉగ్రతకి మరలా మనం కూడా పాత్రులైపోతాం. ఆయన ఉగ్రతని తప్పించుకోకుండా మనం ఆయన ఉగ్రతని మరి అనుభవించవలసిన వారంగా ఉంటాము. దేవుడు నోవాహు వంశాన్ని కాపాడినాడు. ఎందుకంటే మరి ఇక్కడ చివరి వచనం 9వ వచనంలో మాట్లాడిండు కదా, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఆయన యెహోవా దృష్టికి ఆయన దృష్టిలో కృప పొందిన వాడుగా మనము గమనిస్తూ ఉంటాం. వర్ష సూచన లేకుండానే మరి నోవాహు వర్ష సూచన, అసలు ఎటువంటి సూచన లేకుండా మరి ఆయన మరి ఓడని నిర్మించాలని ఆలోచించినాడు అని అంటే ఆయన దేవునికి ఎంత విధేయుడై ఉండొచ్చు కదా. ఆత్మ ద్వారాగా దేవుడు ప్రకటించినట్లుగా పేతురు పత్రికలో మనం ఇంతకుముందే చదువుకున్నాము. అట్టి దేవుని యొక్క ఆజ్ఞను, ఆలోచనను మరి నోవాహు గ్రహించి ఆయన మరి ఓడ నిర్మించాడంటే అసలు ఆయనకి ఎంత విశ్వాసం ఉండి ఉండాలి కదా. ఆనోకు కూడా దేవునితో నడిచినప్పుడు దేవుడికి ఇష్టుడని ఆయన సాక్ష్యం పొందినాడు. ఇక్కడ
మరి ఈ నోవాహు కూడా మరి దేవుని పట్ల ఆయన కృప పొందినవాడుగా మరి దేవుడు అతని మరి కాపాడినట్టుగా మనము ఈ అధ్యాయంలో గమనిస్తూ ఉంటాము. హానోకును కూడా దేవునితో మరి నడిచినాడు కాబట్టి దేవుడు అతన్ని డైరెక్ట్గానే కొనిపోయాడు. మరి సంఘం ఎత్తబడినప్పుడు విశ్వాసులంతా కూడా ఎత్తబడినట్లే ఈ అనుభవము మనందరం కలిగి ఉండాలి. విశ్వాసులందరం కలిసి మనమందరం కూడా ఎత్తబడాలంటే మన విశ్వాసం ఎంత బలహీనమైనప్పటికీ మన దేవుడు బలవంతుడై ఉన్నాడు. మనము కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం, సంఘంలో నుంచి మరి వ్యతిరేకత చూపిస్తూ పక్కకు తొలగిపోతూ ఉంటాం. ఎటువంటి కార్యం చేసినా నువ్వెంత విశ్వాసంలో బలహీనుడవైనా కూడా నీ దేవుడు ఎంతో బలవంతుడు గనుక మరి నీ విశ్వాసము మరి ఆయన బలపరిచి ఆయన ఎత్తబడే సంఘంలో ఎత్తబడే గుంపులో నిన్ను నన్ను చేర్చడానికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కృప ఎప్పటికీ తగ్గిపోదు. దేవుని కృప బాహుల్యము మరి ఆ దినమున మరి ఆయన వచ్చిన దినమున ఆయన ప్రేమ ఎంత గొప్పదనేది అందరూ కూడా కళ్ళారా చూస్తూ ఉంటారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో మరి నోవాహును గురించి విశ్వాస వీరులు, ఈ 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాస వీరుల గురించి అంటే పాత నిబంధనలో చరిత్రలో చెప్పబడినటువంటి విశ్వాసుల గురించి మాట్లాడినట్టుగా విశ్వాసుల గురించి మాట్లాడిన కనుక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తాన్ని కూడా విశ్వాస వీరుల పట్టిక అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి దినాన్ని మనం హానోకు ఒక విశ్వాసమును బట్టి మరి హానోకు మరణం చూడకుండా కొనుపోబడినాను అని ఈ హెబ్రీ పత్రికలో రాయడం మనం చదువుకున్నాము. అదేవిధంగా కిందకు వచ్చినట్లయితే 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. హెచ్చరింపబడినప్పుడు ఆయన వెంటనే ఆయన సరి చేసుకున్నట్లుగా ఇక్కడ మనము గమనిస్తూ ఉంటాం. భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసినాడు. దేవుడు ఆయనలో ఏం చూశాడు? ఒక విశ్వాసాన్ని చూశాడు. ఆయన పట్ల కృపని చూపించాడు. దేవుడు మరి ఇక్కడ 3 విషయాలు మనము గమనిస్తూ ఉంటాం కదా. దేవుడు ముందుగా నోవాహు పట్ల కృప చూపించినాడు. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. 8వ వచనము. ఆయన పట్ల ఒక కృపను, దేవుని కృపను చూపించినాడు. ఎందుకంటే ఆయన హెచ్చరించిన వెంటనే ఈయన భయభక్తులు గలవాడై జీవించినాడు కాబట్టి దేవుని కృప పొందినవాడాయను. నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడుగా జీవించినాడు. 2వది 9వ వచనంలో మనం చూసుకుందాం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడాయను. నోవాహు దేవునితో కూడా నడిచినాడు కనుక దేవుని కృప పొందినాడు. ఆయన ఒక మంచి సాక్ష్యమును కలిగి ఉన్నాడు. మరి ఏ విధమైన సాక్ష్యం అనంటే లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైనట్లుగా మరి ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. మరి 11, 12 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని పవిత్ర మార్గాన్ని ప్రజలు పాడు చేసినట్లుగా మరి దేవుని విడిచి తన దారిన మరి తాను పోతున్నట్లుగా మరి దేవుడు అసలు ఎందుకు సృష్టించాడో మనిషి మర్చిపోయినట్లుగా మనము ఈ 2 వచనాల్లో గమనిస్తూ ఉంటాం. 11, 12 వచనాల్లో మరి సక్రమమైన మార్గంను విడిచిపెట్టి వైదొలిగిపోయిన మానవుని మనము చూస్తూ ఉంటాము. దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. 11, 12 వచనాల్లో వారిని భూమిపై ఉండకుండా నాశనం చేస్తున్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకొని ఉండిరి. దేవుడు భూమిపైకి పంపిన తీర్పే ఈ జలప్రలయం. మానవుడు దేవుని పూర్తిగా విసర్జించినట్లుగా ఈ 2 వచనాలు మనము గమనిస్తూ ఉంటాం. భూమి మొత్తం బలాత్కారంతో
నిండిపోయింది. సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకునేరి. రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడతాడు కదా, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. ఒక్కసారి చూద్దాము. నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో నీతిమంతుడు ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు. ఒక్కరు కూడా దేవుని దృష్టికి మరి ఆయనను వెదికేవారుగా, దేవుని గ్రహించేవారుగా ఆయనకి కనిపించలేదు. కనుకనే దేవుడు ఈ జలప్రలయం ద్వారాగా భూమిని వినాశనం చేయాలని ఆయనని తీర్మానించుకున్నట్లుగా మనము ఈ వచనం ద్వారా, ఈ 2 వచనాల ద్వారాగా మానవుని యొక్క పాపము ఎంత భయంకరంగా ఉన్నదనేది మనం గమనిస్తూ ఉంటాం. అయితే దేవుని నమ్ముకున్న వారు కొందరు ఉన్నారు, నమ్మకమైన వారు ఉన్నారు. వారే ఈ నోవాహు కుటుంబంలోని 8 మంది. అయితే దేవునితో నడిచిన వాడు నోవాహు దేవుణ్ణి విశ్వసించి విశ్వాసంతో మరి పొడి నేల మీద ఆయన ఓడను నిర్మాణం చేస్తున్నాడంటేనే ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే ఒక ఆజ్ఞ జారీ చేసినాడో, లేకపోతే ఒక హెచ్చరిక జారీ చేసినాడో, ఆ హెచ్చరికను ఆయన వెంటనే రిసీవ్ చేసుకున్నాడు. మనం కూడా మరి మనము ఏ విధముగా ఉన్నామని ఈ వచనం ద్వారా నోవాహు యొక్క విశ్వాసంలో అసలు ఆయనతో ఒక అణువంత కూడా మనల్ని మనము పోల్చుకోలేము. ఎందుకంటే ఆయన గొప్ప విశ్వాసులకు మరి నీతిపరుడుగా మరి దేవునికి నోవాహు 120 ఏండ్లు తన విశ్వాసంతో నిలిచి ఉన్నాడు. దేవుడు హెచ్చరించినాక 120 ఏండ్లు వారికి అవకాశం ఇచ్చినట్టుగా మనం చదువుకున్నాం. లోకమంతా జనంతో కిక్కిసిపోతున్న రోజులవి. మరి మహాశ్రమల కాలంలో దేవుని పరిశుద్ధాత్మ ఇక గోజాడదు, వాదించదు, చెడుని నిరోధించదు, పాపం బరిదిగిపోతుంది. నిజమైన భక్తిగల విశ్వాసులకు ఈ దినాల్లో కూడా అసలు విశిష్టత అనేది ఎంత మాత్రం కూడా మనకు కనిపించట్లేదు కదా. చెప్పుకున్నాం కదా, అదే నిజముగానే అచ్చం అసలు నోవాహు దినాలు ఉన్నట్టుగా ఇప్పుడు కూడా నాకైతే ప్రతి దినం కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అటువంటి పాపంలో ఉన్నామేమో ప్రభువా, ఎప్పటికప్పుడు మమ్మల్ని శుద్ధి చేయి నాయన, నా కుటుంబాన్ని రక్షించు ప్రభువా, అయ్యా నా సంఘాన్ని కాపాడు ప్రభువా అని నిత్యము నేనైతే దేవునికి మనవి చేస్తూ ఉంటాను. అంతేకాదు ఆ రోజున సంఘం ఎత్తబడుతుంది, ఆయన దినమున సంఘం ఎత్తబడుతుంది. విశ్వాసులు అకస్మాత్తుగా ఎత్తబడతారు. అప్పుడు తెలిసిపోద్ది అనమాట. ఆయన హానోక్ ఏ విధంగా అయితే అదృశ్యమైపోయాడో ఆ విధంగా ఎప్పుడు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు మరి విశ్వాసులను తీసుకొని వెళ్ళిపోతాడు అన్నదే తెలియదు. అకస్మాత్తుగా వారందరూ కూడా అదృశ్యమైపోతారు. నోవాహు కాలంలో అలాగే తీర్పు వచ్చినా ప్రజలు మాత్రం మార్పు చెందని వారుగా ఉన్నారు. నోవాహు యొక్క వ్యక్తిత్వము ఎంతో విలక్షణమైనదిగా దేవునికి కనిపించింది. నోవాహు దేవుని ఆజ్ఞకు విధేయుడయ్యాడు. తాను నిర్మించిన ఓడకు క్రీస్తునందలి రక్షణకు అనేకమైనటువంటి పోలికలున్నాయి. యేసుక్రీస్తులో ఉంటే మనం కూడా క్షేమంగా భద్రంగా ఉంటాం కదా. ఎంతో రక్షణతో మనం జీవించినట్లయితే మనకు కూడా ఎటువంటి ఆపద వాటిల్లదు. మనం ఎంతో కూడా సురక్షితంగా ఏ ఉగ్రత వస్తుంది, ఏ తెగులు వస్తుంది అనే భయము మనకు ఎంత మాత్రం కూడా ఉండదు. నోవాహు ఓడలో క్షేమం, భద్రత మరి మంచిగా ఆయన యొక్క మరి కాపుదల ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. ఈ 120 సంవత్సరాలు ప్రజలకు దేవుడు సమయం ఇచ్చాడు. దేవుని నుండి ఆజ్ఞ పొందిన వాడై నోవాహు ఓడను నిర్మించాడు. ప్రజలు జలప్రలయానికి సిద్ధపడాలని హెచ్చరించాడు. కానీ మరి నోవాహు ఎంతో కష్టపడి ఉండొచ్చు కదా. ఒకవైపేమో దేవుని ప్రకటించాడు. ఏ విధంగా దేవుని రాకడ అతి సమీపంగా ఉంది, దేవుడు మరి ఆయన యొక్క ఉగ్రతను చూపించబోతా ఉన్నాడు, ఒక పెద్ద ప్రళయం రాబోతుంది, మరి మీరందరూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు మీ ఆత్మలను మీరు సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి అని ఓ పక్క వాళ్ళు హేళన చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకి సువార్తను ప్రకటించినట్లు దేవుడు చెప్పిన ఆజ్ఞను వివరించి చెప్పినట్టుగా మరి ఇంకోవైపుగా ఆయన శ్రమపడి మరి ఆయన దేవుడు చెప్పినటువంటి కొలతలు కదా 15వ వచనము 16, 15, 16 వచనాలలో మరి ఓడ యొక్క మరి విధి అంటే ఏ విధంగా నిర్మించాడు అనేది ఓడ కొలతలను మనము గమనిస్తూ ఉంటాం. నోవాహు గొప్ప మేధావిగా ఈ ఓడ నిర్మితం చూసినప్పుడు ఆయన ఒక నాగరికుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈ ఓడ ప్రయాణానికి కాదు కానీ ముందుగానే చెప్పుకున్నట్లుగా మరి
జలప్రలయం నుంచి తప్పించుకోవడానికి తయారు చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. ఈ 16వ వచనంలో మరి ఓడకు ఒక్కటే తలుపు, ఇది యేసుక్రీస్తుకు సంకేతంగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే నేనే సత్యం, నేనే మార్గము, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడును వెళ్ళాడు అనేసి దేవుడు మాట్లాడతాడు కదా. నేనే ద్వారమును అన్నాడు కదా క్రీస్తు. ఈ 3 అరలు, కిటికీలు, నిర్మిత మొత్తం కూడా మరి దేవుడు నిర్మాతగా కనిపిస్తూ ఉంటాడు. దేవుని ఆజ్ఞను పాటించినటువంటి నోవాహు ఎంత ఖచ్చితంగా తూచా తప్పకుండా మరి ఆయన పాటించి ఆ ఓడను నిర్మించినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. ఇకపోతే కిందికి వచ్చినట్లయితే మరి కింది వచనాల్లో గమనిస్తే 18 నుంచి 20 వచనాల్లో దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉంటాడు కదా. ప్రతి జాతిలో 2 వాటిని నోవాహు మరి నీ ఓడలో చేర్చుకోమని చెప్పిండు. కానీ ఆయన వెళ్ళి వాటన్నిటిని వెతుక్కొని తీసుకొని వచ్చినట్లుగా ఉందా ఇక్కడ? అదేమీ లేదండి. 20 వచనం చివరి భాగంలో ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకి వచ్చును అని అన్నాడు. ఇక్కడ పశుపక్షాదులన్నిటిని గురించి దేవుడు మాట్లాడిండు. వాటన్నిటిని కూడా మరి 2 జీవులను ఆయన ఓడలోనికి పంపించినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. ఆయన నోవాహును రక్షించదలిచినాడు. అదేవిధంగా ప్రతి జాతిని కూడా ఆయన మరి ఈ ముందు తరాలకు అందించాలని దేవుడు మహా ఉద్దేశంతో మరి వాటిని కాపాడినట్లుగా మనం గమనిస్తూ ఉంటాము. దేవుడు నోవాహుకు ఆదేశించిన ప్రకారము ఆయన చేశాడు. నోవాహు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము నోవాహు చేశాడు. ఆయన చేస్తున్న పని ఎంతో ప్రయోగాత్మకమైనది, అదేవిధంగా ఎంతో ప్రయోజనాత్మకమైనది. ఆయనకి తెలియదు అసలు ఆరిపోయిన నేల మీద ఈ ఓడని చేస్తే మరి అంత పెద్ద ప్రళయం వచ్చినప్పుడు ఈ ఓడ నీటిలో తేలుతుందా, మునిగిపోతుందా, మరి ఎటువంటి సందేహాలు ఆయన చూసుకోలేదు. ఎందుకంటే దేవుడు ఆయనకు చెప్పింది ఎవరు? మహాదేవుడు చెప్పిండు. కాబట్టి ఆయన ఏ విధంగా అయితే ఆజ్ఞ ఇచ్చినాడో, ఆదేశించినాడో ఆయన ప్రకారము నోవాహు పాటించినాడు. మరి జంతువులన్నీ కూడా కలిసి ఆయన దగ్గరికి వచ్చాయి. అవన్నీ కూడా కలిసే ఉన్నాయి. ఈ ఓడలో ఎన్ని రకాల జంతువులు కదా. సింహము మరి వేటాడి తింటుంది కదా కుందేళ్లను, ఆయన దానికంటే చిన్న వాటిని తింటూ ఉంటుంది కదా. కానీ అటువంటిది ఏమి జరగకుండా ఓడలో ఉన్నంత కాలం అవన్నీ శాకాహారులుగా మారిపోయాయా అనిపించేంత విధంగా వాటన్నిటిని కూడా దేవుడు ఒక్క దగ్గరికి చేర్చినాడు. మరి నోవాహు స్థితి మరలా వస్తుంది. మరి దేవునికి మనము ఎంతగానో విధేయులై ఉండవలసి వారమై ఉన్నాం. ఆయన ఆజ్ఞను గ్రహించేటువంటి వారముగా ఉన్నాము. చివరిగా ఒక్క వచనం చూసి మనం ముగించుకుందాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. దేవుని యొక్క ప్రవచనమును ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకనంటే దేవుడు మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు అని మరి ఒకసారి మనకి తేటతెల్లమవుతుంది. కనుక యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. ఇక్కడ చూసిండా, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. ఓడలో ఉన్నంత కాలం కూడా సింహం కూడా మరి నాన్ వెజ్ ముట్టలేదంట. ఓన్లీ వెజిటేరియన్ అయిపోయినట్లుగా, ఒక శాకాహారిగా జీవించినట్లుగా. అది ఎందుకు అనంటే దేవుని ఆజ్ఞను అవన్నీ కూడా పశుపక్షాదులు కూడా పాటించినాయి. మరి మనుష్యులమైన మనము, మానవ మాతృలమైన మనము దేవుని ఆజ్ఞకు ఎంత మాత్రం లోపడుతున్నాం? ఆయన పిలుపునకు ఏ విధంగా విధేయులైన ఉంటా ఉన్నాం? ఆయన కృపను మనం ఏ విధంగా పొందుకుంటా ఉన్నాము? మరి మన నీతి ఏ విధంగా ఉంది? మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఈ దినమున నోవాహును గురించి మనము చదువుకున్నప్పుడు మనం ఆలోచించవలసిన విషయంలో ఇవన్నీ. మనం నిందారహితులుగా కనిపిస్తామా? దేవుడు ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు మరి మనం ఏ విధంగా కనిపిస్తాము? ఎత్తబడే సంఘంలో, ఎత్తబడే గుంపులో మనం ఉండమా అని మనల్ని మనము పరీక్షించుకుందాం. ఇది ఈ 7వ అధ్యాయం యొక్క మరి ధ్యానాంశము. దేవుడు మన కళ్ళ ముందు ఒక మంచి గొప్ప వీరుడు, అంటే ఆయన ఒక నాగరికతను సృష్టించాడు. ఆ దినాలలో నోవాహు గారు తయారు చేసినటువంటి ఈ ఓడ ఇప్పటికీ కూడా ఆశ్చర్యము. అది ఇప్పటికీ కూడా దాని శిథిలాలను చూసి ఎంతోమంది ఇంత పెద్ద నిర్మితము అని
వారు ఆశ్చర్యపోతూ ఉంటారు. అచ్చం అలాగే తయారు చేయాలని నిర్మించినారు కదా. ఏంటి? టైటానిక్. మరి అది నిలిచి ఉన్నదా? అది మానవుని యొక్క ఆలోచన, దేవుని ఆజ్ఞ లేకుండా చేసింది కాబట్టి అది కూడా మునిగిపోయింది. కానీ దేవుడు నిర్మితంతో, దేవుడు నిర్మాణంలో, దేవుడి ఆలోచనలో చేసినటువంటి ఓడ మాత్రం వాటన్నిటిని నోవాహు కుటుంబంలోని 8 మందిని, పశుపక్షాదులను అన్నిటినీ కాపాడింది. ఆ దినాన్న ముందు తరాలకు మరి మానవ జాతిని అందించింది. ఇందులో మీరు గమనించినట్లయితే ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ప్రియులారా, మరి పశుపక్షాదులు అన్నిటినీ చేర్చిండు కానీ చేపలను ఇందులో చేర్చలేదు ప్రభు. చేప ముందుగానే మరి చేపను దేవుడు వాడుకున్నాడు కదా. యోనాను వాడుకున్నట్లుగా యోనాను తప్పించి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదేవిధంగా చేప కూడా ఉప్పు నీటిలో ఉంటుంది కానీ అది ఉప్పును కలిగి ఉండదు. కాబట్టి అటువంటి విశిష్ట స్వభావం కలిగింది కాబట్టే దేవుడు చేపను కూడా తప్పించాడేమో అని మనం ఆలోచించబద్ధవలమైనాము. ఈ పాపలోకమందున జీవిస్తున్న మనము పాపం ఎంత మాత్రం అంటకుండా మనల్ని మనము ఒక దేవుని యొక్క కవచమును ధరించుకొని, ఒక రక్షణ కవచమును ధరించుకొని పాపం అంటకుండా మనల్ని మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని ఎత్తబడే సంఘంలో ఉండులాగున దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన విడికిలో దీవించి ఈ దినమంతా కూడా మనం ధ్యానించుకొనుటకు ఆయన మన మదిలో జ్ఞాపకం ఉంచునుగాక. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. తలలు వంచి కళ్ళు మూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. దేవునికి మొదటగా 2 చేతులు ఎత్తి ఆయన వైపు చూపిస్తూ మోకరించగలిగిన వారైతే మోకరించి, మరి ఈ లైవ్లో పాల్గొన్నవారు ప్రార్థనలో ఏకీభవించి మీ యొక్క మనవులను దేవుని పాదాల చెంత పెట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి 2 చేతులు ఎత్తి దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనకి హేయమైన కార్యములు చేస్తే మరి ఆయన యొక్క ఉగ్రత ఏ విధంగా మనిషినిపై వచ్చి ఉన్నది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మనం ఏ విధంగా నాశనం అయిపోతాం, దేవునికి ఇష్టడై జీవిస్తే నోవహు వలె ఏ విధంగా కాపాడబడతామనే ఈ 2 విషయాలు మనం ఈ దినాన ధ్యానం చేసుకున్నాం. మనల్ని మనము ఆలోచించుకొని, పరిశీలించుకొని, పరిశోధించుకొని దేవుని సన్నిధానంలో మన ఆత్మను దేవుని కొరకు సిద్ధపరచుకుందాం. మనం నిజంగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ మన విశ్వాసాన్ని 120 సంవత్సరాలు నోవహు తన విశ్వాసాన్ని కోల్పోకుండా మరి దేవుడు ఆజ్ఞను పాటించినాడు. మరి మనకిచ్చిన ఆయుష్ను బట్టి మరి దేవుడు ఈ దినాన హెచ్చరిస్తూ ఉన్నాడు. మనల్ని మనం సిద్ధపరచుకుందాం, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. దేవునికి మొదటగా స్తుతులు చెల్లిస్తూ మరి ప్రార్థనను ప్రారంభించుకుందాం. దేవుని నామానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవాని పాదములకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. భూపతి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. భూమిని ఏలుచున్నవాడా నీకు స్తోత్రం. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం. పరలోకపు తండ్రి నీకు స్తోత్రం. ఆత్మలకు తండ్రి నీకు స్తోత్రము. జ్యోతిర్మయుడగు తండ్రి నీకు స్తోత్రం. కనికరము చూపు దేవా నీకు స్తోత్రం. మహిమా స్వరూపియగు దేవా నీకు స్తోత్రం. మమ్మను సృష్టించిన దేవా నీకు స్తోత్రము. మమ్మను స్థాపించిన దేవా నీకు స్తోత్రం. మా ఆత్మలకు తండ్రి నీకు స్తోత్రం. మమ్మల్ని ఏలుచున్నవాడా నీకు స్తోత్రం. మా ప్రభు అయిన యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం. నీతి స్వరూపుడవైన దేవా నీకు స్తోత్రం. రహస్యమందు మా పాపములు చూచున్న దేవా నీకు స్తోత్రం. మా పాపములకు పరిహారము దయచేయి దేవా నీకు స్తోత్రము. మమ్మల్ని ఏలుచున్నవాడా నీకు స్తోత్రం. ఇశ్రాయేలునకు తండ్రి నీకు స్తోత్రం. జీవము గల తండ్రి నీకు స్తోత్రము. మహోన్నతుడవైన దేవా నీకు స్తోత్రం. మహాదేవ, గొప్ప దేవ, రోషము గల దేవా నీకు స్తోత్రము, స్తోత్రము. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం. శాశ్వతుడైన దేవా నీకు స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు దేవా నీకు స్తోత్రం. మహిమగల రాజా నీకు స్తోత్రం. కృపగల రాజా నీకు స్తోత్రం. అబ్రహాము దేవా నీకు స్తోత్రం. ఇస్సాకు దేవా నీకు స్తోత్రం. యాకోబు దేవా నీకు స్తోత్రం. యెషూరును దేవా నీకు స్తోత్రం. ఎలియా దేవా నీకు స్తోత్రం. దావీదు దేవా నీకు స్తోత్రం. దానియేలు దేవా నీకు స్తోత్రం. షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వారి దేవా నీకు స్తోత్రం. తండ్రి అయిన దేవా నీకు స్తోత్రం. మన
మన పితరుల దేవా నీకు స్తోత్రం. అయ్యా సర్వలోకమునకు దేవుడైన వాడా నీకు స్తోత్రం. లోకమందు సర్వ ప్రజలను ఏలుచున్నవాడా నీకు స్తోత్రం. భూమి ఆకాశములు ఏలుచున్నవాడా నీకు స్తోత్రం. అద్భుతములు చేయు దేవా నీకు స్తోత్రం. బలవంతుడైన దేవా నీకు స్తోత్రం. సర్వశక్తిగల దేవా నీకు స్తోత్రం. నిజమైన దేవా నీకు స్తోత్రం. అద్వితీయ దేవా నీకు స్తోత్రం. మా యందున జాలిపడుచున్న దేవానికి స్తోత్రం. మాకింకను అవకాశమును కల్పించుచున్న దేవానికి స్తోత్రం. మా సంవత్సరములను పొడిగించుచున్న దేవానికి స్తోత్రం. మా ఆయుష్ను కాపాడుతున్న దేవానికి స్తోత్రం. అక్షయుడా నీకు స్తోత్రం. అద్వితీయుడా నీకు స్తోత్రం. అదృశ్యుడా నీకు స్తోత్రం. ఆకాశమందున్న దేవానికి స్తోత్రం. నమ్మదగిన దేవానికి స్తోత్రం. వాగ్దానము చేసిన దేవానికి స్తోత్రం. నిబంధనను స్థిరపరచు దేవానికి స్తోత్రం. మాకు నిబంధనను జ్ఞాపకం చేసే దేవానికి స్తోత్రం. నిరీక్షణకర్త నీకు స్తోత్రం. కరుణా సంపన్నుడా నీకు స్తోత్రం. మా నీతికి ఆధారమైన దేవానికి స్తోత్రం. ప్రతీకారము చేయు దేవానికి స్తోత్రం. సైన్యములకు అధిపతియగు దేవానికి స్తోత్రం. మమ్మును కనిన దేవానికి స్తోత్రం. నిత్యము మమ్మల్ని చూచుచున్న దేవానికి స్తోత్రం. సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవానికి స్తోత్రం. నిరంతరము కోటాను కోట్ల దేవదూతలతోనూ నీ ప్రియభక్తులతోనూ స్తుతింపబడుచున్న దేవానికి స్తోత్రం. దేవతలకు దేవానికి స్తోత్రం. రాజులకు రాజానికి స్తోత్రం. ఐశ్వర్యము గల దేవానికి స్తోత్రం. మీ ఐశ్వర్యంలో మా ప్రతి అవసరంను తీర్చుచున్న దేవానికి స్తోత్రం. సమృద్ధిని కలుగజేయు దేవానికి స్తోత్రం. జయమును అనుగ్రహించు దేవానికి స్తోత్రం. సమాధానకర్త నీకు స్తోత్రం. అన్యాయమును బట్టి ప్రతి దినము కోపపడు దేవానికి స్తోత్రం. పాపమును పరిహరించు దేవానికి స్తోత్రం. ఆశ్చర్య కార్యములు జరిగించు దేవానికి స్తోత్రం. పాపులను రక్షించుటకు లోకానికి వచ్చిన వాడానికి స్తోత్రం. ఆనంద సంతోషములు కలుగజేయు దేవానికి స్తోత్రం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవానికి స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడానికి స్తోత్రం. అబద్ధమాడని దేవానికి స్తోత్రం. నిన్ను మరుగుపరుచుకొని నన్ను వెలుగును అనుగ్రహించు దేవానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. పరిపూర్ణ సౌందర్యము గల సియోన్లో నుండి ప్రకాశించు వాడానికి స్తోత్రం. తరములన్నిటికీ రాజ్యము చేయుచున్న దేవానికి స్తోత్రం. నీ పరిశుద్ధత తోడని మాట ఇచ్చిన దేవానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. ప్రభులకు ప్రభువానికి స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. స్వస్థపరచు దేవానికి స్తోత్రం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం. మాకు నీతి అయిన దేవానికి స్తోత్రం. బహుకీర్తనీయుడానికి స్తోత్రం. దయాళుడానికి స్తోత్రం. రత్నవర్ణుడానికి స్తోత్రం. ధవలవర్ణుడానికి స్తోత్రం. మారని దేవానికి స్తోత్రం. సత్యవంతుడైన దేవానికి స్తోత్రం. నీతి పరులను కాపాడువాడానికి స్తోత్రం. మా నీతిని కాపాడుటకు తోడైన దేవానికి స్తోత్రం. స్తోత్రం. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొనుటకు రక్తము కార్చిన దేవానికి స్తోత్రం. నీ రక్తం ద్వారా మాకు పరిశుద్ధత ఉన్నది గనుక నీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. శిలువలో కార్చిన రక్తం ద్వారా మమ్మల్ని పాప విముక్తులను చేసిన దేవానికి స్తోత్రం. స్తోత్రం. నీ రాకడలో ఎత్తబడు వరకు మమ్మల్ని కాపాడు దేవానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. నిరంతరము రాజుగా ఉన్న దేవానికి స్తోత్రం. నా పరలోకపు రాజానికి స్తోత్రం. ఆకాశంకి భూమికి రాజానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. షాలేము దేవానికి స్తోత్రం. స్తోత్రం. యెషూరును రాజానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా ఈరే నీకే స్తోత్రం. ప్రభువా చూచున్న దేవానికి స్తోత్రం. స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల గొప్ప దేవాని బంగారు పాదములకు వందనాలు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంకా ఎన్ని విధాలుగా కూడా నీకు స్తోత్రములు అర్పించుటకు ప్రభా నువ్వు ఎంతో గొప్ప దేవుడవు, అర్హుడవు నాయన. మీ పాదములను బట్టి వేడుకుంటున్నాను నా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన ధూపమును తండ్రి నాయన మీ సన్నిధానమునకు చేర్చుకోమని నేను వేడుకుంటున్నానయ్యా. మీకు వందనాలు గొప్ప దేవ. ఇదిగో నా ప్రభా నాయన ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన వేకువనే నిన్ను వెతుకుటకు నా ప్రభ నీ సన్నిధిలో కూర్చొని నా ప్రభ కొద్ది నిమిషాల పాటు నా ప్రభ నిన్ను ఆరాధించుకునే కృపనిచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభ. ఇవా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అయ్యా మీరిచ్చిన స్వరాలను మీ కొరకు వాడుటకు నా ప్రభ మీ కృప దయచేస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
వేడుకుంటున్నాను నాయన. ఇదిగో నా ప్రభా అయ్యా వాక్యము ద్వారాగా తండ్రి నాయన, ధ్యానము ద్వారాగా 6వ అధ్యాయంలో తండ్రి నాయన నోవాహును మీరు కాపాడిన విధమును చూడగా తండ్రి నాయన ఎంతో ఆశ్చర్యము నాయన. అయ్యా అటు రీతిగా నాయన మా జీవితాల్లో ప్రభా మా పట్ల కూడా మీరు కృప చూపమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో నా ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన, గొప్ప దేవ తండ్రి నాయన, మమ్మను మా కుటుంబాలను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం యేసయ్య. మా కుటుంబ అవసరతలు ఎరిగిన దేవా నీకు స్తోత్రం, నీకే వందనాలు నా ప్రభ. అయ్యా నా తండ్రి నాయన, ఇదిగో నా ప్రభ అయ్యా ఎంతమంది బిడ్డలైతే ఏ అవసరతతో నీ పాదాల చింత మోకరిల్లి ఉన్నారు నాయన, వారందరినీ కూడా మీ ఆత్మ చేత తండ్రి నేను రక్షించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మీ ఆత్మతో చేత వారిని హెచ్చరించమని వేడుకుంటున్నాం యేసయ్య. మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. భయంకరమైన నోవాహు దినాల్లో ఉన్నటువంటి పాపము నేటికి కూడా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నా ప్రభు. అయ్యా ఇంత భయంకరమైన దినాల్లో నాయన మమ్మల్ని మేము కాపాడుకొనుటకు మీ ఆత్మ సహాయము మాకు ఎంతగానో అవసరమైనది నా ప్రభ. అయ్యా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎటువంటి నిర్లక్ష్యత లేకుండా నా ప్రభ నిరీక్షణ కలిగినటువంటి జీవితాలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభ. ఇదిగో నా ప్రభ ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన మా ఆత్మల రక్షించమని నాయన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను యేసయ్య. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అనేక విధాలుగా మీ యొక్క సువార్త ప్రకటింపబడుతుంది ప్రభా. మీ యొక్క రాకడ గురించి నాయన ప్రకటింపబడుతుంది నాయన. అయ్యా ఎంతమంది బిడ్డలైతే నాయన మిమ్మల్ని దూషిస్తున్నారు వారందరినీ కూడా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ క్షమించండి నా ప్రభ. అయ్యా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీకు వందనాలు నా ప్రభ. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి, దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. సక్రమమైన పరిపాలన జరిగించులాగున వారికి మంచి జ్ఞానమును దయచేయండి, మంచి ఆలోచనను దయచేయండి నా ప్రభ. దేశంలో తండ్రి నాయన గొడవలు, కొట్లాటలు, కలహాలు ఏవి లేకుండా నా ప్రభ మీరే కాపుదల కాయండి నా ప్రభ. మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ఈ దినాల్లో నా ప్రభ మతపరమైనటువంటి విద్వేషాలు అనేకములుగా కనిపిస్తున్నాయి నా ప్రభ. వాటన్నిటిని మీరు తొలగించండి నా ప్రభ. మనుషులు అందరూ ఒక్కటేనని నా ప్రభ ప్రతి ఒక్కరు గ్రహించే కృపను దయచేయండి నాయన. మతము కాదు కానీ తండ్రి నాయన ఒక మార్గం అని తండ్రి నేను ఒక చక్కనైన మార్గము తండ్రి నాయన ఎంచుకొనుటకు తండ్రి నాయన ప్రజలకు అవకాశం ఇస్తున్నందుకు మీకు వందనాలు నా ప్రభా. అట్టి జ్ఞానమును కూడా మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. నేరాలు ఘోరాలు ఎంతగానో విపరీతంగా పెరిగిపోతున్నాయి నా ప్రభ. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయ్యా నిన్నెరగని బిడ్డలు ఎవరైతే ఆ విధమైనటువంటి వికృత చర్యలు చేస్తున్నారో ప్రభ వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. వారికి కూడా మీరు సమయం ఇస్తున్నారు నా ప్రభ. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నా ప్రభ. అయ్యా మీరు ఎంత గొప్ప దేవుడో కనుక నా ప్రభ. అయ్యా ఇటువంటి పాప దినాల్లో పాపలోకంలో ఉన్న మమ్మును ప్రభ ప్రత్యేకించి మీ బిడ్డలుగా మా నాయన మీరు ఎన్నుకునేందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభ. అయ్యా మీరు తండ్రి నాయన మీరు పిలుచుకోకపోతే నా ప్రభ, అయ్యా మీరు ప్రేమగా తండ్రి నాయన మమ్మల్ని హక్కున చేర్చుకోకపోతే మేము ఏమైపోదుమో కదా నా ప్రభ. అయ్యా ఇంత భయంకరమైన దినాల్లో మమ్మల్ని మేము రాకడ వరకు నా ప్రభ నోవాహు ఏ విధంగా అయితే 120 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు నా ప్రభ. మేమును కూడా తండ్రినైనా మా మరణ పర్యంతము కూడా నా ప్రభ మీ పట్ల నిరీక్షణ కలిగి విశ్వాసమును కోల్పోకుండా జీవించే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఆహారం లేని వారికి ఆహారము దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వస్త్రములు లేని వారికి వస్త్రములు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మీరు తలుచుకుంటే నా ప్రభ ఏ విధంగానైనా ఎవరి చేతనైనా వారికి సహాయమును అనుగ్రహిస్తారు కనుక నా ప్రభ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మాకైతే అన్ని సవలతులు ఇచ్చినావు కదా నా ప్రభ. అయ్యా అన్నీ సమృద్ధిగా దయచేసినావు కదా ప్రభా. ఇవన్నీ లేక ప్రభా అయ్యా నిలువ నీడ లేక ప్రభా రోడ్ల మీద తిరుగుతూ ఎంతోమంది బిడ్డలు బాధపడుచున్నారయ్యా. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు దయచేయండి నా ప్రభ. మీ ప్రియ బిడ్డల ద్వారాగా ఎట్టి విధంగానైనా నా ప్రభు వారికి సహాయం అనుగ్రహించి మీరే తండ్రినైనా కాపాడమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నా ప్రభ. అయ్యా ఇంకా నిన్నెరగని బిడ్డలు అనేకులు ఉన్నారు నా ప్రభ. ప్రతి ఒక్కరికి కూడా నేటి దినాల్లో సువార్త ప్రకటించబడులాగున అయ్యా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు నా ప్రభ. ఈ సోషల్ మీడియాలో నాయన కేవలం సువార్త ప్రకటన మాత్రమే కాదు కానీ నా ప్రభ వ్యర్థమైనవి కూడా ఉన్నాయి నాయన. అటువంటి వ్యర్థమైన వాటి వైపు ఎవ్వరు వెళ్ళకుండా నా ప్రభ కేవలము మీరు చూపించేటువంటి మంచి మార్గంలో నాయన మీరు ఇచ్చిన జ్ఞానమును తండ్రి నాయన
సక్రమంగా తెలివిగా మంచి కొరకు ఉపయోగించుకునే కృపను బిడ్డలకు దయచేయండి నా ప్రభ. మీకు వందనాలు స్తోత్రాలు. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. నా కుటుంబంలో ఉన్నటువంటి నా బిడ్డలు ఇద్దరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా బిడ్డలు ముగ్గురిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చింటుని, తేజాను, షైనిని కూడా మీ హస్తాలకి అప్పగించుచున్నాను నా ప్రభ. ఇంకా నా రక్త సంబంధికుల్లో ఉన్నటువంటి అయ్యా, నా ఇరుగు పొరుగునటువంటి నా సంఘంలో ఉన్నటువంటి మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క యవన బిడ్డను నా ప్రభ ఈ ఉదయకాల సమయం మీ పాద సన్నిధిలో పెడుచున్నాను నా ప్రభ. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నా ప్రభ. వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభ. వారి పట్ల మీరు కార్యం జరిగించండి నాయన. మార్గమును సరళము చేయండి నాయన. నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. వారికి ఒక మంచి ఉద్యోగం ద్వారా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా నా తండ్రి నాయన, ఇంకను కూడా మా జీవితం ఎటుపోతుందో ఏమవుతుందో అయోమయం గందరగోళ స్థితిలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేక ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయ్యా, వారి పట్ల కూడా మీరు కార్యం జరిగించండి నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను అనారోగ్యాలతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ స్వస్థతలోనికి దయచేయండి నా ప్రభ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రార్థన విజ్ఞాపనలు అడిగిన ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నిటినీ కూడా మీ పాదాల చెంత పెడుతున్నాయన. ప్రతి ఒక్క బిడ్డ అవసరతను మీరు తీర్చండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి నాయన ఆర్థిక ఇబ్బందులను తొలగించి మీరు మహిమను కనపరుచుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి, నేను ఉదయకాల సమయంలో ఇంతసేపు కూడా మీ పాదాల చెంత చేరి ప్రార్థించుకొనుటకు నా ప్రభ మీరు ఇచ్చిన కృపను బట్టి మరి ఒకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నా కుటుంబాన్ని కూడా మీ హస్తాలకు అప్పగించుకొని నా యజమానుడు రాకపోకల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానానికే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభ. అయ్యా, ఇంకను తనలో ఉన్నటువంటి కోపం, బీపీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన ప్రభ నీ పరిచర్యలో వాడబడినట్లు నాయన నా కుటుంబాన్ని నాయన మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. అయ్యా, మమ్మల్ని మేము తండ్రి నేను మీ హస్తాలకు అప్పగించుకున్నప్పుడు ప్రభ మీరు మీ ఒక పనిముట్లుగా మమ్మల్ని వాడుకుంటారు కదా నాయన. అట్టి విధంగా మమ్మల్ని పనికిరాని పాత్రలని పాడవేయకుండా నా ప్రభ నన్ను నా కుటుంబాన్ని కూడా మీ పరిచర్యలో వాడుకొని నా ప్రభ. అయ్యా, మీరు అక్కడ పర్యంతం కూడా మేము ఎత్తబడే గుంపులో ఉండేలాగున మమ్మల్ని మేము విశ్వాసం కోల్పోకుండా ఉండేలాగున నా బిడ్డలు ఇద్దరిని కూడా నా ప్రభ మీ కాపుదల్లో భద్రపరుస్తూ నాయన నిత్యము వారికి మంచి జ్ఞానమును, శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేసి నీ కనుసైగల్లో నీ దేవదూచల కాపుదలతో వారిని కాపాడమని త్వరలో రానైన నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందించున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామే జయం, సిల్వ రక్తమే జయం. అపవాది క్రియలకనంత నాశనం కలుగునాక యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.